ఏజెన్సీ ప్రాంతంలో గత వారం రోజులుగా కురుస్తున్న పొగమంచు పర్యాటక ప్రేమికులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఉదయం 10 దాటినా సరే పొగమంచు వదలకపోవడంతో రోజువారీ పనులను నివసించే కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అయితే పర్యాటక ప్రేమికులు మాత్రం పొగమంచిన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధానంగా ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు విపరీతంగా ఉండడంతో మన్యం అందాలు చూడచక్కగా ఉన్నాయి. 10 గంటల వరకు మంచు తెరలు తొలగకపోవడంతో వాహనదారులు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో అక్కడికక్కడే వాహనాలు ఆపి తర్వాత ప్రయాణం సాగించారు. ఇలాగే ఉండగా మన్యంలో ఉష్ణోగ్రత కనిష్ట స్థాయిలో చేరడం వల్ల వృద్ధులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. చలికి తట్టుకోలేక ఇంటికే పరిమితం అవుతున్నారు. నమస్తే అండి. నా పేరు అద్దేపల్లి చిన్నారావు అండి. మాది రాజవమ్మింగి మండలం, రాజవమ్మింగి గ్రామం అండి. ఈ గ్రామంలో గత వారం రోజుల నుంచి కూడా బీభత్సమైనటువంటి మంచు కురడంతో ఈ యొక్క వాతావరణం అంతా చాలా అందంగా కనపడుతుందండి. కానీ ఇక్కడ ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు కూడా బీభత్సమైనటువంటి మంచు కురడం వల్ల 4 గంటల నుంచి వచ్చేటువంటి వాహనదారులకి ఈ దారి కనపడక ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా ముసలోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఈ యొక్క స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ, ముసలోళ్ళు బయటకు వచ్చేటప్పుడు కానీ చాలా ఇబ్బందికరంగా గురవుతున్నారు. ఇది వాతావరణం అయితే మాత్రం రాజవమ్మింగి మండలంలోనే ఎంత బీభత్సమైనటువంటి మంచు కురుస్తుందంటే చుట్టుపక్కల విలేజ్ల్లో ఇంకా బీభత్సమైనటువంటి మంచు కురిసి ఈ యొక్క వచ్చేటువంటి వాహనదారులకి సంక్రాంతికి వచ్చేటువంటి పండగ వాతావరణానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అందంగా కనపడడం వల్ల చాలా ఇదిగా గురవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా ఈ ఏరియా ఉంటుందంటున్నారు. కానీ ఈ ఒక 10 గంటల వరకు వర్షంలా కురిసేస్తుంది. ఈ యొక్క మంచు కురడం వల్ల చాలా మంది వాహనదారులు ఇబ్బందికి గురవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గత వారం రోజులుగా విపరీతమైన మంచు కురిసి వాతావరణంలో చాలా తేడా వచ్చింది. చాలా చూడడానికి తేనె మంచులాగా చక్కగా మంచు కురుస్తుంది, వర్షంలా కురుస్తుంది. దీనివల్ల కొద్ది గొప్ప ఇబ్బందులు పడేవాళ్ళు వృద్ధులు, పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా, అంటే మాలాంటి వాళ్ళందరం కూడా చాలా చక్కగా ఈ యొక్క అనుభూతిని చక్కగా అనుభవిస్తున్నాం. ఎప్పుడో ఎక్కడో లంబసింగిలోనో, పాడేరులోనో, లేకపోతే అరకులోయలోనో ఇటువంటి వాతావరణం ఉండేదని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి చూసి రావడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఏజెన్సీలో అయిన రాజవమ్మింగి ప్రాంతంలో కూడా ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం చాలా చక్కగా జరుగుతుంది. ఇది వాతావరణంలో వచ్చిన మార్పు, లేకపోతే చక్కని వాతావరణం విధానాల వల్ల వచ్చిన మార్పు తెలియటం లేదు. కానీ చాలా చక్కగా ఈ యొక్క అనుభూతిని మేము ఆస్వాదించడం జరుగుతుంది. అయితే ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్డు మీద వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. హెడ్లైట్లు వేసుకుని వస్తేనే కానీ, ఆ యొక్క వాహనాలను దగ్గరకు వస్తేనే కానీ గుర్తించలేని పరిస్థితి కూడా ఉంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క వాతావరణాన్ని ఆహ్వాదించాలని మేము అనుకుంటున్నాం. చాలా చక్కని వాతావరణం. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క వాతావరణాన్ని ఆహ్వాదిస్తున్నాం.